హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు, ఇష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. వీటి వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యక్తులు వారి జన్మ తేదీలను బట్టి కింది విధంగా చేయాలి. ఏదైనా నెలలో 1వ తేదీన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ వేణువును ఇంట్లోని ఉత్తర దిక్కున ఉంచాలి. పుట్టిన తేదీ 2 అయితే ఇలాంటి వాళ్ళు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి. ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. నెలలో 3వ తేదీన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి. అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకండి. పుట్టిన తేదీ 4 అయితే అద్దాలను దీర్ఘ చతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అయితే ఇవి చెల్లా చెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 5వ తేదీన జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి. దీనివల్ల అపార సంపదలు, శ్రేయస్సు లభిస్తుంది. ఏదైనా నెలల్లోని 6వ తేదీన జన్మించిన వాళ్ళు నెమలి పింఛాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది. 7వ తేదీన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశలో రుద్రాక్షను ఉంచాలి. అయితే ఇది ముదురు రంగులో ఉండాలి. 8 జనన తేదీ అయితే ఇంట్లోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. 9 పుట్టిన సంఖ్య అయితే పిరమిడ్ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తొలగిపోతాయి. పై జాబితాలో అంశాలు దీనికి సంబంధిత తేదీలో జన్మించిన వారిని వర్తిస్తుంది. ఎలా అంటే మీరు 21 తేదీన జన్మిస్తే మీ జనన సంఖ్య 3 అవుతుంది. 22 అయితే 4, 23 అయితే 5 అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.